సింగిల్ సిస్టమ్, రెండు డబుల్ సిస్టమ్ ఉంటాయి. వాళ్ళకి అది కూర్చోబెట్టడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట ఆ బ్లౌజు. అందుకని ఏంటంటే ఇక్కడ 32 అంగుళాలు చెస్ట్ ఉన్న వాళ్ళకు 8వ వంతు పెట్టి ఈ క్రాస్ పెడితే ఈ భుజం మీదకి హ్యాండ్ ఎక్కుద్ది, లేకపోతే హ్యాండ్ ఎక్కదు. ఈ షోల్డర్ మీదకి హ్యాండ్ ఎక్కలేదనుకో, ఇవి ఎన్ని కటింగ్లు వేసినా కానీ వాళ్ళు జాకెట్ పట్టుకుపోతే తప్ప కూర్చోదు. మీరు స్టడీగా ఉండాల్సిందే తప్ప మీరేం చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి లేపేస్తున్నారు. ఇది మొత్తం లేపేసినప్పుడు ఏమవుతుంది, ఈ బ్లౌజు అలాగే వేస్తుంది. ఒకటి. రెండోది పెద్ద కంప్లైంట్ ఏంటంటే షోల్డర్లు పడిపోతాయి. షోల్డర్ పడిపోతుందని కంప్లైంట్ వస్తుందా లేదా? ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈడ 1 అంగుళం మినిమం ఉండాలి. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా షోల్డర్ మీద కొడతాను కదా, ఇట్లా లేక వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ భుజం పట్టకుండా, అంటే ఇట్లా లాగకుండా ఈ హ్యాండ్ ఇదిగో చూడండి అలా ఉండాల్సిందే, కానీ ఇట్లా లాగకూడదు. అప్పుడే జాకెట్ పోయి వాళ్ళకు సీటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కావాలంటే ఇంకొంచెం మనం క్రాస్ తిప్పుకోవచ్చు అనమాట. అది ఎవరికి దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే, ఇంకొకటి టైలరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ మేకర్స్ అంటారు. బాడీ లాంగ్వేజ్ మేకర్స్ అంటే వాళ్ళ బాడీ ఎలా ఉంటే మనం అలా పట్టుకుంటాం. అది ఈ మెజర్మెంట్స్, వాళ్ళ మెజర్మెంట్స్ను వాళ్ళకున్నటువంటి బాడీతో మనం కూర్చోలేకపోతే నేను కట్టింది. ఇప్పుడు లావుగా లేరనుకోండి, ఇక్కడ కొంచెం ముక్క తీసేసినా కూర్చుంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి. అంటే పర్సన్ గుడ్డ అవసరమైన కాడ ఉంచాలి, అవసరం లేని కాడ తీసేయాలి. ఆరున్నర పెట్టాం కదా, 6:30 సగం ఎంత? 3:15. 3:15 అయినప్పుడు ఇక్కడ మన క్రాస్ ఇది చూసారా, ఇక్కడ 3:15 ఉంది. ఇక్కడికి వచ్చి 3:30 అయింది. మీరు చెప్పిన 3:30, ఇది 3:15 ఉంది. కుట్టామనుకో, ఎక్కడికి వచ్చింది? కుట్టేస్తాం కదా. 3:15 వచ్చిందా? మీరు కొలిచారా? కొంత కట్ చేయలేదుగా, టేప్ పెట్టి సరిపోయిందిగా. అంటే అంత పక్కా కటింగ్ వేయగలిగితేనే అది కూర్చుంటుంది, లేకపోతే మన మాట. ఇప్పుడు జాకెట్ ఏంటంటే ఇలా కుట్టినప్పుడు ఇప్పుడు 19 షోల్డర్, ఇప్పుడు సంఖ హామ్ వాళ్ళు వచ్చేసి 19 ఉందనుకో, ఎంత ఉన్నది వాళ్ళ కొలత వాళ్ళది, మనకి. కానీ 6 పెట్టావు కదా, ఎంత 6 పెట్టావు కదా, అప్పుడు 19 అన్నప్పుడు ఎంత పెట్టాలి? 8 కాదు, 19 అంటే ఇది 19, ఇది 19 సర్కిల్. 19 అంటే 9:30. అప్పుడు ఈ లెంత్ ఎంత పెట్టాలా? వాళ్ళు కొంత జాకెట్ ఇస్తారు కదా, జాకెట్ 6:30 పెట్టారమ్మా. మనం అది ఎగ్జాంపుల్ అమ్మా, వాళ్ళు ఆ జాకెట్ ఇస్తారుగా, వాళ్ళు లూజ్ ఎంత తెలిసిపోతుందో దాన్ని బట్టి. ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చూపించాడు అంతే. ఆ జాకెట్